ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఏకంగా ఏలూరు గురించి చెప్పడానికి స్టార్ట్ చేసిన నేను పశ్చిమ గోదావరి అందరికీ ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాను ఏంటి అనేది రేపు వివరిస్తా. ఇప్పుడైతే ఏలూరులో అక్కడ కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఎవరు? ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు, తర్వాత సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు. వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ కి సంబంధించి రిజల్ట్స్ వన్ బై వన్ వస్తూ ఉంటే డాక్టర్లు, ల్యాబ్లో టెస్టులు చేసినటువంటి వాళ్ళు, సైంటిస్టులు అంతా ఆశ్చర్యపోతా ఉన్నారు. కెమిస్ట్రీ గురించి నాకు ఐడియా ఉంది, నాది బీఎస్సీ కెమిస్ట్రీ, ఆ తర్వాత ఎంబీఏ చేశాను. సో ఐడియా ఉన్నటువంటి నాకే వాళ్ళ యొక్క టెస్ట్ రిపోర్ట్స్లో వస్తున్నటువంటి ఏవైతే బయటపడుతూ ఉన్నాయో అందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏమేమి కలిసి ఉన్నాయో శాంపిల్స్ అని నాకైతే కాసేపు నోట మాట రాలా. నిజమా, ఏంది అసలు ఇది అని. ఎందుకంటే ఇప్పుడు ఏలూరులో ఉంటున్నటువంటి వారిలో అకస్మాత్తుగా ఇది రాలా. కొద్ది నెలలుగా, ఒకవేళ కొద్ది సంవత్సరాలుగా ఇలా బాడీలోకి అవన్నీ వెళ్ళిపోయింది. ఏంటో తెలుసా? అవి అత్యంత విషపూరితమైనటువంటి రసాయనాల్లో వాడేటువంటి, పెస్టిసైడ్లో వాడేటువంటి ఆర్గానోక్లోరిన్, తర్వాత ఓపీడీడీటీ, తర్వాత పీపీడీడీఈ. పీపీడీడీఈ అంటే డైక్లోరో డైఫినైల్ డైక్లోరో ఎథిలిన్. ఓపీడీడీటీ అంటే డైక్లోరో డైఫినైల్ డైక్లోరో ఈథేన్. ఇవి ఎక్కువగా ఈ పెస్టిసైడ్ లో వాడుతూ ఉంటారు. ఈ పెస్టిసైడ్ లో కూడా గడ్డి అనేది ఎదగకుండా ఉండడానికి గడ్డి మీద చల్లుతూ ఉంటారు. గడ్డి మీద కొట్టారు, ఆ గడ్డిని తీసుకొచ్చేసి మనం పశువులకి వేసాం, పశువులు తిన్నాయి. తిన్న తర్వాత పాలు ఇచ్చే వాటి కూడా ఇది కలిసి ఉంటుంది. దానివల్ల కొన్ని బయటపడవు. మీరు గమనించండి, సూర్యాది ఇద్దరు వాళ్ళు జాయింట్ గా సినిమా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఇది మీరు అందులో కనుక్కోవచ్చు. ఒక రకమైనటువంటి రసాయనాన్ని తను కనుగొని దానిని పాల రూపంలో అందిస్తారు. దానివల్ల ఎవరికి అసలు డౌట్ రాదనమాట. కానీ కొన్నాళ్ళకి వాళ్ళు తాగి ఇదైన వాళ్ళకి కొన్నాళ్ళకి బాడీ వచ్చేసి పనిచేయకుండా అయిపోయింది. అది వాంటెడ్గా చేస్తే అది వేరు. బట్ ఇక్కడ పాపం ఎవరు కావాలని చేయలే. ఒకవేళ పాలలో ఎవడైనా కల్తీ కలిపి ఉంటే ఆ సంగతి తర్వాత తేలుతుంది. బట్ అలా కాకుండా మిగతా చోట్ల వీళ్ళు కలెక్ట్ చేసిన వాటిలో కనుక చూస్తూ ఉన్నట్టయితే ఇప్పుడు కాదు, దాదాపు కొద్ది నెలలుగా పూర్తి డీటెయిల్స్ కనుక తెలిస్తే కొద్ది సంవత్సరాలుగా కూడా అన్న విషయం తెలిసింది. బట్ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి డేటా మొత్తం నేను పరిశీలిస్తే కొద్ది సంవత్సరాలుగా కనుక ఉన్నట్టయితే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. ఐ థింక్ కొద్ది నెలలుగానే. ఈ కరోనా టైంలో బాగా శానిటైజ్ చేయటం కావచ్చు, బాగా బ్లీచింగ్ చల్లటం కావచ్చు, వాటర్లో బాగా బ్లీచింగ్ కలిపేసేయటం కావచ్చు, లైక్ ఇవన్నీ కలగలిపి అతి జాగ్రత్త వల్ల ఇలా అయిందా అన్నది ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు. అది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. 2, అసలు ఏలూరు చుట్టుపక్కల ఎటువంటి ప్రమాదకర రసాయనాలు వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయా లేవని చెక్ చేశారు. అలా చెక్ చేస్తే ఈవెన్ నేను నిన్న మొన్న చెప్పిన ఏలూరు చుట్టుపక్కల అంత ప్రమాదకర రసాయనాలు వెదజల్లే పరిశ్రమలు ఏమీ లేవు. కాకపోతే ఈ లెడ్ అనేది ఉంది చూసారా, ఇది ఎక్కువగా ఈ బ్యాటరీలు అనేది ఉంటుంది. ఈ బ్యాటరీల్లో రీసైకిల్ చేసేటప్పుడు అది వేరే వాళ్ళ ద్వారా నీళ్ళలో కలిసేసి ఆవేలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఈ పాత సామాన్లు మొత్తం కలెక్ట్ చేసేసి తీసుకెళ్లే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాటరీలు నలగొట్టి హడావుడి చేస్తూ ఉంటారు. నలగొట్టి అందులో వాడుకొని లైక్ ఈ వేలో గాల్లో అది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అదొక సమస్య. తర్వాత ఈ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఇటువంటివి బ్యాటరీలు సంబంధించి తయారు చేసే కావచ్చు, క్లీన్ చేసే కావచ్చు, రీసైకిల్ చేసే కావచ్చు, లైక్ ఈ వేలు వాటి త్రూ రసాయనాలు వేస్టేజ్ అంతా కూడా ఏదో కలవలకు వదులుతూ ఉంటారు. ఆ కాలం త్రూ మరలా నీళ్ళు వచ్చేసి ఎక్కడ కలుస్తూ ఉంటాయి? చెరువుల్లో కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ చెరువుల నీళ్ళే కదా మళ్ళీ మన వాళ్ళు ఫిల్టర్ చేసేసి మళ్ళీ వాడేసేది. అదొక సమస్య. ఓకే, ఇది ఒకటి మెయిన్ గా. ఎన్నో ఏళ్లగా కృష్ణా నది నుంచేటప్పటికే ఒక కాలం వచ్చింది, ఏలూరు కాలువ అని చెప్పేసి. ఏది? విజయవాడ నుంచి. ఇటు గోదావరి నుంచేసి ఒక కాలువ వచ్చింది. సో ఏలూరు కృష్ణా నది నీళ్ళను కొన్ని ఏరియాలకు వెళ్తున్నాయి, గోదావరి నీళ్ళు కొన్ని ఏరియాలకు వెళ్తున్నాయి. ఈ వచ్చే దారిలో పైప్ లైన్లు కూడా బాగా పాతబడిపోవటం వల్ల
అందులో ఈ అన్ని కూడా యాడ్ అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క ఏలూరులో ఏదో ఒక కాలనీ ఒక నగరం కాకుండా నెంబర్ ఆఫ్ చోట్ల, పెన్షన్ లైన్ అనే చోట్ల, జేపీకి వెళ్ళిన చోట్ల, గాంధీకి వెళ్ళిన చోట్ల, రామచంద్రరావుపేట, ఈ 4 ఏరియాలకు సంబంధించేసి మా జర్నలిస్ట్ గ్రూపుల్లో ఒక అఫీషియల్ డేటా వచ్చిందండి. అది చదివిన తర్వాత నేను నిజంగా చాలా బాధపడ్డా. ఎందుకంటే నేను వాల్యూస్ చెప్పి ఎవరిని భయపెట్టను, కానీ వాటర్లో అసలు ఏవైతే పార్టికల్స్ ఉండకూడదో ఆ పార్టికల్స్ అయితే యాడ్ అయ్యి ఉన్నాయి. ఎలా రా బాబు, ఏంటయ్యా బాబు అంటే, ఇదిగో ఈ రకంగా పెస్టిసైడ్లు నీళ్ళలో కలిసి ఉండటం వల్ల, ఈ పరిశ్రమ వెజల్లే వ్యర్థాల వల్ల. పరిశ్రమ వెజల్లే వ్యర్థాల వల్ల అంటే నాకు మహా అయితే అగరబత్తీలు ఏదో ఉంది ఒకటి, తర్వాత ఫర్నిచర్ ఏవో ఉన్నాయి, తర్వాత ఇంట్లో సామాన్లు తయారు చేసేవి కొన్ని ఉన్నాయి, వంట పాత్రలు ఇటువంటివి. మహా తిప్పి కొడితే ఇంకేముంటాయి? ఏలూరులో పెద్ద పరిశ్రమలు ఏమీ లేవు. చక్కగా పచ్చని ప్రకృతి అలరాడుతూ ఉండిద్ది ఆ పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా. మొత్తం అది దేవోభవ అంటూ ఉంటారు. అందరికి చక్కగా అన్ని కూడా వడ్డిస్తూ ఉన్నటువంటి గొప్ప జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. అటువంటి జిల్లా మెయిన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఏలూరులో ఈ రకంగా సంభవించడం అంటే మాత్రం చేతులారా మనం చేసుకున్నటువంటి తప్పులే, మనం చేసినటువంటి తప్పులే, స్వయం కృతాపరాధమే అన్న వేళ ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు బ్లడ్లో డిటెక్ట్ కొన్ని చేయలేకపోతున్నారు, కొన్ని చేస్తున్నారు. బట్ బయట కలెక్ట్ చేసిన వాటర్ శాంపిల్స్లో ఇవన్నీ బయటపడ్డాయంటే ఏంటి చెప్పండి ఒకసారి? మన స్వయం కృతాపరాధం కాదా? బయట పంటలు బాగా ఎదగాలని చెప్పేసి విచ్చలవిడిగా మందులు కొడతాం కాదా? అవి గాల్లో కలిసేసి ఎయిర్ పొల్యూషన్ అయిపోయి ఆ ఎయిర్ గాలి పీల్చి మళ్ళీ ఈ రకం ఇబ్బంది పడతాం కాదా? తర్వాత నీరు విచ్చలవిడిగా వాడేసుకుంటా ఉండేసి మళ్ళీ అందరూ పురుగు ముందు అన్ని కలిసేసి అవన్నీ మళ్ళీ పంట కాలంలో నుంచి పెద్ద కాలంలో చెరువుల్లో నీళ్లు మళ్ళీ మనమే ఇబ్బంది కదా? ఒకసారి ఆలోచించండి. మెయిన్ ఈరోజు ఈనాడు పేపర్లో కూడా మెయిన్గా రాశారు ఈ ఆర్గానో క్లోరిన్ అనేది అసలు ఎంత ఎఫెక్ట్ చూపించింది ఏంటి అనేసి. దానికి ఏదైతే మూర్ఛ, వాంతులు, తర్వాత స్పృహ పడిపోవటము, బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా నెమ్మది పనిచేయటం మానేయటం, లైక్ ఇవన్నీ కొన్ని చెప్పుకుంటా వచ్చారు. నోటెంటి సొంగగారటము, లైక్ ఇవి. దీనికి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అందులో కనిపించే లక్షణాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే ఇది ఎక్కువగా కలిసింది అన్న వేళప్పుడు వాళ్ళకి మంచి ఆర్టికల్ రాశారు, బాగా నచ్చింది. బట్ ఇప్పుడు మనం కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలని అప్రమత్తం చెయ్యండి. ఏమని? మ్యాక్సిమం ఇక నుంచి పంట పొలాల్లో తక్కువ మోతాదులు పురుగు మందులు వాడముని, నీటిలోనూ ఎక్కువగా అధిక మొత్తంలో క్లోరిన్ బ్లీచింగ్ పెట్టేసేసి ఆవేలో చెయ్యొద్దని, ఎక్కడ కరోనా వచ్చి దంటుకుని చెప్పి అతి జాగ్రత్తతో హెవీగా శానిటైజ్ చేయటం, హెవీగా బ్లీచింగ్ చేయటం ఇవి చెయ్యొద్దని. ఎంత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గం అయితే మాత్రం మరి ఆ రకంగా బ్లీచింగ్ కొట్టారో, మరి ఆ రకంగా శానిటైజ్ చేశారో తెలియటంగా, దానివల్ల తెలిసే ఛాన్స్ అంతే. బట్ ఎక్కువగా అయితే మాత్రం వాటర్ అండ్ ఫుడ్. పొలాల్లో అక్కడి నుంచే కదా అన్ని పంటలన్నీ కూడా ఏలూరు నగరానికి వచ్చేది, చుట్టుపక్కల పంటలు కదా. ఏలూరు ఒకటే కదా, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదన్న వేళ కనిపిస్తూ ఉంది. రేపు మార్నింగ్ అని ఇన్డెప్త్గా అయితే రాదు. పశ్చిమ గోదావరికి ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాను అనేది రేపు మార్నింగ్ ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మరలా కంక్లూడ్ చేసామని చెప్తూ ఉన్నా, చేతులారా మనం చేసుకున్నటువంటి కొన్ని అపరాధాల వల్ల ఈరోజు ఈ రకంగా ఏలూరు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికే పాపం 3 చనిపోయారని తెలుస్తూ ఉంది. ఫస్ట్ శ్రీధర్ అనే పర్సన్, ఆ తర్వాత 2 చనిపోయిన. 2లో ఒకరు కరోనాతో చనిపోయారని అంటున్నారు, ఇంకొకరికి లంగ్స్ ప్రాబ్లం కూడా ఉందని అంటూ ఉన్నారు. ఏది ఏమైనా గవర్నమెంట్ ఖచ్చితంగా నిజాలను దాచకుండా సమస్య ఏదైతే అది ఎప్పటికప్పుడు అప్డేట్స్ బయటికి చెప్తూ ఉంటే దాని ద్వారా ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అండ్ గవర్నమెంట్ అయితే నాకు తెలిసి ప్రజలకు దాయటానికి అయితే ఏమీ లేదు, అన్ని చెప్తూనే ఉన్నారు. పైన ఆల్రెడీ ఎయిమ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకున్నారు కాబట్టి, బ్లడ్ శాంపిల్స్ అయినా, ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి పాలైనా, నీరైనా, తర్వాత ఆహార పదార్థాలకు సంబంధించి అయినా, ఇవన్నీ వాళ్ళన్నీ కూడా చెక్ చేస్తున్నారు కాబట్టి వన్ బై వన్ చెక్ చేసినట్టయితే ఇది యావత్ ఆంధ్రప్రదేశానికి లేదు, యావత్ భారతానికి, యావత్ ప్రపంచానికి ఒక హెచ్చరిక లాంటిది, ఆ దేవుడు పైన హెచ్చరిక లాంటిది.
మనం ఏ రకంగా భూమిని కలుషితం చేస్తున్నాము, మనం ఏ రకంగా ఎక్కువ పంటలు అని చెప్పేసి లేనిపోయినటువంటి పురుగు మందులు కొట్టేసి చేతుల మనమే ఇబ్బంది ఏ రకంగా కొని తెచ్చుకోవడం ఏంటన్నది ఇదిగో దీనివల్ల. బట్ ఎంత వీలైతే అంత త్వరగా అందరూ కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, అసలు మెయిన్ ఏలూరుకి సంబంధించి అవడమే కాకుండా పశ్చిమ గోదావరి సంబంధించి చెప్పాల్సింది ఉంది. మరికొన్ని వివరాలు నాకు రావాల్సి ఉంది. రాగానే యావత్ పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి మొత్తం కూడా అప్డేట్ ఇస్తాను, చూడండి.